ప్రభుత్వం మీకు పూర్తిగా ఈ ప్రభుత్వానికి అండగా ఉంటుంది. అందుకే మేము మొదటి నుంచి అంటున్నాం, మీరు ఈ రకమైనటువంటి సహకారం అందించండి, మాటకు కట్టుబడి ఉండండి. ఏదైతే ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా జరిగినటువంటి విషయాల మీద సిబిఐ విచారణ జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడినటువంటి మాటను ఒక్కసారి గుర్తు చేసుకున్నా. మీకు కూడా చాలా ఈజీ ఉంటుంది, ఎందుకంటే మీరు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన మీకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇది ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి సిబిఐకి ఇస్తే అది నేషనల్ అయినా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఏమైనా సంబంధాలు ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి డబ్బు ఎక్కడైనా పోయిందా, ఆ విషయాలు కూడా ఏమైనా ఉంటే అవి తొందరగా బయటపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి సార్. అందుకే భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము చేస్తున్నటువంటి డిమాండ్ కూడా ఏం కాదు, మీరన్నటువంటి మాటకే కట్టుబడి ఉండండి. మీరే అన్నారు కదా సిబిఐ విచారణ జరగాల, భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్కు ఏదో సంబంధం ఉన్నట్టున్నది, మేము ఎంత అడిగినా కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తలేరని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా ఇంకో మాట కూడా మాట్లాడింది సార్. వారు ఏమన్నారంటే, ప్రధానమంత్రి గారిది, అమిత్ షా గారిది నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ అపాయింట్మెంట్ ఇప్పగలుగుతారా అని ఒక మాట మాట్లాడినారు. అధ్యక్ష, ఈరోజు ఎవరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇప్పించే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు నేరుగా ఒక అపాయింట్మెంట్, ఒక ఫోన్ కాల్ చేస్తే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మీరు వెంటనే ఒక ఉత్తరం రాయండి, నిజంగా మీకు గతంలో చేసినటువంటి ప్రభుత్వం తప్పిదాలన్నీ కూడా బయటకు రావాలా, దాంట్లో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బయటకు రావాలా, జరిగినటువంటి అవినీతి అంతా కూడా బయటకు రావాలా, ఎవరెవరి పాత్ర ఎంతెంత ఉన్నదో మొత్తం తెలుసుకోవాలనంటే, మీకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉన్నా మీరు వెంటనే సిబిఐ ఇంకరికి ప్రభుత్వం ఉత్తరం రాయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇంకో విషయం, కేవలం అవినీతి మీదనే కాదు, అసలు కాళేశ్వరం కార్పొరేషన్ మీద తెచ్చినటువంటి అప్పుల మీద కూడా చర్చ జరగాల. అధ్యక్ష, తక్కువ వడ్డీకి ఇవ్వడానికి ఎన్నో బ్యాంకులు సిద్ధంగా ఉండే, ఇదేం వడ్డీలు అధ్యక్ష? గౌరవ మంత్రి గారు మరి వడ్డీ పర్సెంట్ చూసిండో లేదో తెలియదు, కానీ ఈ